ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి ఈడీ దూకుడు పెంచింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను విచారించేందుకు అనుమతి ఇచ్చారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా. ఈ నెల 5న అరవింద్ కేజ్రీవాల్ ను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఈడీ అనుమతి కోరిన నేపథ్యంలో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ ప్రాసిక్యూషన్ చేసే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు కేజ్రీవాల్. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ మరోసారి ప్రాసిక్యూషన్ చేయనుంది. దీనికి సంబంధించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అనుమతి లభించిన నేపథ్యంలో ఎప్పుడు విచారణకు ఎదుర్కోనున్నారు అరవింద్ కేజ్రీవాల్, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని ఫోన్లో మా ఢిల్లీ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఉదయశ్రీ, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మరోసారి ఈడీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి గవర్నర్ అనుమతిని కూడా కోరారు. డిసెంబర్ 5న మాజీ ముఖ్యమంత్రిగా ఏదైతే ఢిల్లీకి పనిచేసినటువంటి కేజ్రీవాల్ ను ప్రాసిక్యూషన్ చేసేందుకు తమకు అనుమతి కావాలని చెప్పి కోరినట్టుగా తెలుస్తుంది. అయితే దానికి ఎల్జీ సక్సేనా అంటే లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అనుమతి కూడా ఇచ్చారు. సో ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతిని ఇవ్వడంతో ఏ క్షణాన్నైనా ఇక కేజ్రీవాల్ అయితే నోటీసులు ఇచ్చి ఈడీ పిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా అంటే ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం దేశ రాజకీయాల్లో కొంత చాలా కీలకంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారవేత్తలు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు, జైలు జీవితాన్ని అనుభవించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఒక్కొక్కరిగా అందరికీ బెయిల్స్ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మరొకసారి ఈ కేసుకు సంబంధించి విచారించేందుకైతే ఈడీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది. ఒక జనవరి మొదటి వారంలో కానీ లేదంటే ఆ తర్వాత కానీ ఢిల్లీ అసెంబ్లీకి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కేజ్రీవాల్ ను ఏదైతే ఈడీ విచారించడం మాత్రం కొంత ఉత్కంఠ కలిగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏ విధంగానైతే 4వసారి కూడా ఢిల్లీలో బాగా వేస్తామని చెప్పి కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈడీ విచారణకు పిలిచి ఆ తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది అనేది కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు మళ్ళీ ఈడీ విచారణకు పిలిస్తే మాత్రం ఇది కొంత ఖచ్చితంగా రాజకీయంగా కావచ్చు, ఇటు ఎన్నికల సమయంలో అటు ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే ఎలా ఉండబోతుంది అనేది మాత్రం కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా అటు కేజ్రీవాల్ అనుమతి ఇవ్వడం పట్ల ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే విమర్శలు మొదలుపెట్టింది. కావాలనే కేజ్రీవాల్ ను మళ్ళీ ఏదైతే విచారణ పేరుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయశ్రీ, అంటే ఎప్పుడు విచారించేది డేట్ ఏదైనా తెలిసిందా రాజు? ఈడీ మాత్రం కొంత ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో సోమవారం కానీ లేదంటే మొదట నోటీసులు జారీ చేస్తారు కేజ్రీవాల్ కు. సో నోటీసులు జారీ చేసిన తర్వాత తను ఆ నోటీసులకు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది కూడా చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు లిక్కర్ కేసులో ఒకవైపు బెయిల్ మంజూరు చేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కేజ్రీవాల్ కనుక నోటీసులు రిసీవ్ చేసుకుంటే తనకు ఉన్నటువంటి పొలిటికల్ అఫైర్స్ కావచ్చు, వీటన్నిటిని అంశాలు చూపెడుతూ తను మరోసారి వాళ్ళకు రిప్లై కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాతనే విచారణకు సంబంధించినటువంటి క్లారిటీ వస్తుంది. మొదట మాత్రం ఎల్జీ సక్సేనా కేజ్రీవాల్ విచారణకు అనుమతినిచ్చారు. ఉదయశ్రీ, రైట్. ఇప్పటి వరకు ఈ లిక్కర్ పాలసీకి, ఎక్సైజ్ పాలసీకి సంబంధించి విచారించడం జరిగింది. ఆయన జైలు జీవితం గడిపారు, ఇప్పుడు బెయిల్ పైన బయట ఉన్నారు. సరే, ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఆయన పాత్రకు సంబంధించి ఈడీ దగ్గర ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది? ఇప్పుడు నెక్స్ట్ జరిగే విచారణ ఎట్లా ఉండబోతోంది రాజు? ఖచ్చితంగా ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్ తాను ముఖ్యమంత్రిగా ఉండి ఈ కేసు వ్యవహారంలో మొత్తం కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. పైగా సౌత్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా ఖర్చు చేసింది. గోవా ఎన్నికల్లో వాటిని ఉపయోగించింది. దానికి అన్నిటికీ కూడా కేజ్రీవాల్ పూర్తిగా సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి బిజినెస్ మెన్స్ తో మాట్లాడడం కావచ్చు, తర్వాత వాళ్ళకు లబ్ధి చేకూర్చడం, ఇవన్నీ కూడా కేజ్రీవాల్ ఈ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించారు. అతనే చాలా కీ రోల్ పోషించారనేది అటు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే దానికి సంబంధించి ఏదైతే
హవాలా ద్వారా డబ్బులను చేరవేయడం, ఈ వ్యవహారాలన్నిటికీ కూడా తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. సో దానికి సంబంధించి మరోసారి ఈ కేసులో విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణ ఎదుర్కోబోతున్నారు. ఈ నెల 5న ఆయనను విచారణకు సంబంధించి గవర్నర్ సక్సేనా అనుమతి కోరింది ఈడీ. ఈ నేపథ్యంలో గవర్నర్ అనుమతి ఇచ్చారు. అయితే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీసులు ఇచ్చినాక ఆయన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా ఎప్పుడు విచారించనున్నారు దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకున్నా మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణ ఎదుర్కోబోతున్నారు.